నేను అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోదు నాన్న, దానికి కష్టపడాలి. మన హోంవర్క్ అనేది మనం చెయ్యాలి. లైఫ్ ఈజ్ నాట్ సో ఈజీ. ఇవాళ వేణుగోపాల్ ఈ లెవెల్కి వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఎన్ని అవమానాలు భరించినాం, ఎన్ని మాటలు భరించినాం. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అబ్దుల్ కలాం గారిని కూడా అన్నారు. నాకు అదే స్ఫూర్తి. అంత పెద్ద ఆయనను కూడా అన్నారంటే నేనెంత, ఆయన కాలి గోటికి సరిపోను. ఏమన్నారు? పైలట్ అవుదామని వెళితే యు ఆర్ అన్ఫిట్ అన్నారంట గురువు గారిని. అన్ఫిట్. తర్వాత ఆయన ఏమయ్యారు? మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినారు. హీ బికేమ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కానీ ఆయన కోరిక మనసులో ఉండిపోయింది. వాళ్ళు అన్నారు యూ డోంట్ డిజర్వ్ టు బీ ఏ పైలట్. కానీ ఆయన అనుకోలే, ప్రపంచం అంటది. కానీ ఆయన అనుకోలే, ఐ డిజర్వ్ టు బీ ఏ పైలట్. లోపట కోరిక. అండ్ వన్ ఫైన్ డే హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సర్వ సైన్యాధ్యక్షులుగా ఎదిగారు అబ్దుల్ కలాం గారు. ఆయన ఏమంటే అది నడుస్తుంది. ఫ్లైట్ కమాండర్ని పిలిచి నాకు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నడపాలని ఉంది, శిక్షణ ఇస్తావా? సార్ యూ జస్ట్ ఆస్క్, యువర్ రిక్వెస్ట్ ఈస్ మై కమాండ్. మీరు అడగండి, నా కమాండ్గా నేను భావిస్తానని 6 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు అబ్దుల్ కలాం గారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపినారు. ఆయన కోరిక తీర్చుకున్నారు. దెన్ హి సెడ్ ఐ డిజర్వ్ టు ఫ్లై. మనం ఏదైనా చిన్న మాట ఎవరన్నా అంటే కుమిలిపోతాం. కుమిలి అమ్మా నా బతుకంతా అయిపోయింది. గంప గారు ఇంతగా హార్ష్ కాదండి అది. దాని వెనక ప్రేమను మీరు అర్థం చేసుకోండి. పిల్లలు హార్ష్ కాదు. మా పిల్లల్ని మేము ఎట్లా దండిస్తాం, మిమ్మల్ని ఎట్లా దండించినాం. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నారు కాబట్టే ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. హీ బికేమ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హ్యూమన్ బీయింగ్. ఆయన 100 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది దానికి జరిగిన సంఘటన. ఆయన ఎంత పాజిటివ్గా ఎందుకు ఆలోచించారు తెలుసా? పాజిటివ్ ఫీడింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. తల్లిదండ్రులు ఇప్పుడు మీరు వినాలి. నెగిటివ్ ఫీడింగ్ ఇవ్వద్దండి. నెగిటివ్ ఫీడింగ్ మళ్ళీ ఒకసారి ఇంపాక్ట్లో చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకో కొన్ని విషయాలు మళ్ళీ రిపీట్ చేయాలనిపిస్తుంది ఇవాళ. నన్ను మా అన్న డాక్టర్ మురళీధర్ ఇప్పుడు వనపర్తిలో ఉంటారు. చిన్నపిల్లలం మేము. ఏ చిన్న జ్వరం వచ్చినా మా అమ్మ కోరంటీ దవాఖాన పట్టుకుపోయేది నల్లకుంట దగ్గర. కోరంటీ అంటే క్వారంటీన్, అది నోరు తిరగక కోరంటీ పేరు వచ్చేసింది. ఫీవర్ హాస్పిటల్ అంటారు నేను. ఒకసారి మా అమ్మ ఒక చేత నన్ను, ఒక చేత మా అన్నను పట్టుకుని నేను ఇట్లా తిరిగి రోడ్డు వైపు చూస్తాను. అక్కడక్కడ కార్లు కనపడి, అక్కడక్కడ కారు వంకే చూస్తుంటే నన్న ఏం చూస్తున్నావు బిడ్డ? అమ్మ పెద్దగైనాక నేను అట్లాంటి కార్లో తిప్పుతానమ్మా. అప్పుడు మాకు ఏమీ లేదు. చిన్న ఇంట్లో 7 మంది పడుకునేవాళ్ళు, ఏమీ లేదు. వేరే తల్లి అయితే ఏమంటుందండి? నీ మగం పాడుగాని, తినడానికే మనకు సరిగ్గా తిండి లేదు, కారు కొంటావా, కారులో తిప్పుతావా నన్ను అని ఒకటి పట్టుమని కొడుతుంది. అప్పుడే నా కలలు ఆవిరైపోను. కానీ మా అమ్మ ఏం చెప్పింది? ఎత్తుకొని నా బిడ్డే అని సంకలు ఎత్తుకొని ముద్దు పెట్టింది. అది నాకు ఎంకరేజింగ్గా పనిచేసిన ఎంకరేజింగ్ వర్డ్స్. నువ్వు చేస్తావు నాన్న అని అంతే. ఇక అక్కడి నుంచి నా మైండ్లో అది ఉండిపోయింది. ఎస్.